ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉప పర్వలో ఉన్నాము. అందులో 110 అధ్యాయాన్ని మొదలు పెట్టుకుని కొద్ది శ్లోకాల వరకు చూసుకున్నాము. అప్పుడేం జరిగిందంటే 2-3 విషయాలు గబగబా చూసుకుంటూ వెళ్దాము. మనకు కొంతమంది ఈ వేటాడమన్న వ్యసనం ఉన్న వాళ్ళున్నారు. వేటకు వెళ్ళిపోయేవాళ్ళు, వ్యసనంగా వేటాడడం చేసేవాళ్ళు, వాళ్ళ జీవితాలు వాళ్ళ వ్యసనాల వల్ల ఏ విధంగా పరిణమించాయని ఒకసారి చూసుకుందాము. మన దశరథుడున్నాడు. ఆయన గూడా పసప్పటి నుంచే విల్లమ్ములు ధరించి వాటిని వాడడం ఒకటి నేర్చుకుని, ఇంక దాన్ని ఎక్కడ ఆపాలో అర్థం గాక పసి వయసులోనే టీనేజ్‌లోనే ఏదో అన్‌లైసెన్స్‌డ్ గన్ ఇచ్చినట్టు చిన్న పిల్లవాడికి ఈయనకొక బాణం, విల్లు, అంబులు అవన్నీ ఇస్తే తీసుకొని ఎళ్ళాడు. వాటిని పట్టుకొని వెళ్ళాడు. ఒక ఋషిపుత్రుడిని కొట్టాడు. ఆ ఋషిపుత్రుడు ఎందుకిట్లా చేశావనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ విధంగా జారిపోయిన వాడు అక్కడి నుంచి మళ్ళీ బాగుపడ్డానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఆ ఋషిపుత్రుడి తండ్రి ఋషి, "నువ్వు కూడా నాలాగా బాధపడతావు" అని అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అయితే దానికి పశ్చాత్తాపమేమి కనిపించలేదు మన దశరథుడిలో. ఆయన అవన్నీ విన్నాడు, చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో! నాకెంత కష్టమొచ్చిందనుకున్నాడు. చనిపోయే టైంలో గూడా ఎంతెంత కష్టమొచ్చింది నాకనుకున్నాడు. ఏంటేంటో అనుకుంటూ చనిపోయాడు గానీ, పశ్చాత్తాపం అన్న దానికి అర్థం మరి తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో వీళ్ళు. పశ్చాత్తాపం, తాపం అంటే తప్పించడం, బాధపడడం. పశ్చాత్ అంటే తర్వాత. ఏదో ఒక పని గబగబా చేసేయడం అనాలోచితంగా, ధర్మాధర్మ విచక్షణ లేకుండా, తొందరపాటుతనంతో, కోరికలతో, వ్యసనాలతో ఏవో ఒకటి చేసేయడం. తర్వాత పశ్చాత్ తాపీగా కూర్చొని అయ్యయ్యో! అయ్యయ్యో! అని బాధపడడం పశ్చాత్తాపం గాదు. అసలు ఉంటే రామచంద్రమూర్తిలాగా ఉండాలి. ఏదో ఒక పని అనాలోచితంగా చేసేయడం, ఏదో ఒక మాట అనాలోచితంగా అనేయడం గాదు. బాగా ఆలోచించే అనాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా. బాగా ఆలోచించే చెయ్యాలి, మళ్ళీ ఆ పని చెడిపోవడమో, వేరుగా జరగడమో జరిగితే మళ్ళీ తర్వాత బాధపడరాదు. ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది. పూర్వాపరాలన్నీ ముందే విచారించి, జాగ్రత్తగా ఆలోచించి చేయవలసి ఉంటుంది. చేస్తే బాగుంటుంది. ఆ విధంగా చేయగలిగిన వాళ్ళందరికీ నమస్కారం. అయితే అట్లా చేయలేని వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో తొందరపడి పనులు చేస్తారు. ఆలోచించుకోకుండా చేస్తారు. పూర్వాపరాలు విచారించకుండా ఏదో చేస్తారు. చేసిన తర్వాత పోనీ ఆ పశ్చాత్ తర్వాతైనా కనీసము తాపం అంటే అయ్యయ్యో! చేశానే నాకెంత కష్టం వచ్చిందే గాదు. తాపం అంటే ఆలోచన. పశ్చాత్ తర్వాతైనా ఆలోచించుకుని, నేను ఆలోచించుకోకుండా చేసిన పనికి ఇటువంటి పరిణామం ఉన్నది గదా! ఇప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా నా బాగుకు వాడుకుందాము. ఏదో తప్పు చేసి జారిపోయాను. మళ్ళీ పైకి రావడం ఏ విధంగా చెయ్యొచ్చు అని ఆ రకంగా తాపం అంటే ఆలోచన అనర్థం. తపస్సంటే ఆలోచన అనర్థం. ఆ రకంగా తప్పించొచ్చు. తపస్సంటే తపించిపోవడం, కృశించిపోవడం, దుఃఖిస్తూ, శోకిస్తూ అదొకటి ఎట్లైనా అర్థముంది. ప్రాపంచిక తపస్సు, తపించిపోవడం అంటే తాపము, బాధపడ్డము. అయితే పారమార్థికంగా తపస్సంటే ఆలోచన, బాగుపడేందుకు ఏమి నాకిప్పుడు మార్గమని చూసుకోవడము. అట్లా దశరథుడు చేయలేదు. ఇంకొకాయనున్నాడు. ఇదిగో మన పాండురాజు. మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆయన తొందరపాటేమి లేదసలు. ఇది నేను చేస్తున్నది ధర్మమే అనుకుంటున్నాడాయన పైగా. ఆలోచన లేకుండా చెయ్యడమే గాదు, ఆలోచించవలసిన అవసరం గూడా లేదనుకుంటున్నాడు. కనీసం దశరథుడు ఆ సమయంలో చిన్న పిల్లవాడు, టీనేజ్‌లో ఉన్నాడు, తెలిసి తెలియక చేశాడు. ఇక్కడ ఈయన పెద్దవాడు. అయినా గూడా నా ఇష్టమొచ్చినట్టు అడవుల్లో జంతువుల్ని చంపుతాను, ఊళ్ళల్లో మనుషుల్ని, రాజుల్ని, వాళ్ళని వీళ్ళని చంపుతాను అడిగేవాడెవడు? దిక్కెవరన్నట్టుంటాడాయన. పశ్చాత్తాపం లేదు, పూర్వతాపం లేదు ఈయనకి. ముందు లేదు, వెనకాల లేదు.
ఆ రకంగా ఉండేసరికి ఏం జరిగింది? పశ్చాత్తాపము. తప్పు చేసిన తర్వాత బాధపడడం గూడా లేదు. పశ్చాత్తాపము. ఏదో ఒక పని చేసి ఎవరికైనా కష్టం కలిగించిన తర్వాత ఆలోచించుకోవడం గూడా లేదు. పూర్వం అంతకన్నా లేదు. ఆ రకంగా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ మనకు పనికొచ్చే ఎగ్జాంపుల్స్ కాదు. మనం బాగుపడ్డానికి. ఎందుకు అంటే రామచంద్రమూర్తి లాగా ఉండేంత పరిస్థితి కలిగేంత వరకు మనం కూడా తొందరపాటుతో ఏమైనా పనులు చేయొచ్చు బహుశః. తొందరపాటుతో ఏమైనా అంటాము, వెంటనే మాట నిలబెట్టుకోము. ఎన్నో సార్లు బహుశః అంటే ఎన్నో సార్లు. ఎన్నో సార్లు ఏదో ఒకటి చెప్పడం, రేపు ఫోను చేస్తాననడం, చేయకుండా మానుకోవడం. లేతే మీ ఇంటికొస్తాననడం. వాళ్ళు ఎదురు చూసి ఇంకేమైంది అంటే, ఆ! వేరే పనుందని చెప్పడం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఎంతో పెద్ద విషయాల వరకు అన్నీ ఇట్లానే అనడం, ఆచరించకుండా ఉండడం. చాలా నార్మల్‌గా చేస్తాము. మన పాండురాజులాగా అసలు ఆలోచనే ఉండదు. అనేసిన తర్వాత వాళ్ళు ఎదురు చూస్తారు కదా అన్న ఆలోచన గూడా ఉండదు. పశ్చాత్తాపం ఉండదు. దానికి ఎక్స్‌క్యూజ్ ఉండదు. అసలింకేమైనా అడిగితే దబాయించడం. ఈ రకంగానే బ్రతుకుతుంటాం గాబట్టి, రామచంద్రమూర్తి లాగా ఉండేంత పరిస్థితొచ్చినప్పుడు చూద్దాము. ఈలోగా అరాములమై ఉన్నాము. ఇంద్రియారాములమై ఉన్నాము గాబట్టి, ఈలోగా మనమేం చెయ్యొచ్చు? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్‌ని బెట్టుకుంటే వీళ్ళలాగానే వీళ్ళ పరిణామం ఏమైంది? దశరథుడు ఏడుస్తూ అదే పద్ధతిలో కామాత్ముడై బ్రతికి చనిపోయాడు. పాండురాజు గూడా ఇట్లానే కొన్నాళ్ళు ట్రై చేస్తాడు. తర్వాత ఆయన గూడా కామంతోటే వెళ్ళిపోతాడు. వీళ్ళేమి జారిపోయిన వాళ్ళు. కానీ దశరథుడి కన్నా కొంచెం పాండురాజు నయము. ఇవాళ ఇంకో కొంచెం కథ చూస్తాం గాబట్టి తెలుస్తుంది. కానీ ఇట్లా గాదు. యాక్చువల్‌గా బాగుపడ్డ వాళ్ళెవరైనా ఉన్నారా? తొందరపడి ఏదైనా పని చేసినా కూడా తర్వాత పశ్చాత్తైనా ఆలోచించుకుని తాపంతో తపించి ఒక మార్గాన్ని చూసుకుని, దాన్ని పట్టుకుని బాగుపడ్డ వాళ్ళున్నారా అని చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళలో మనకొకాయనున్నాడు పరీక్షిత్. ఏ పరీక్షిత్ మళ్ళీ భారతం పరీక్షిత్ పనికిరాడు. భారతంలో పరీక్షిత్ ఇంతే విషయం. వేటాడుతూ వెళ్ళాడు. ఆకలేసింది, దప్పికేసింది, కోపమొచ్చింది, దుఃఖమొచ్చింది, అలసిపోయాడు, నీరసమొచ్చింది. ఏంటో చచ్చిన పాముని తీసుకెళ్ళాడు. ఋషి మెడలో వేసాడు. ఆయన కొడుక్కు మండింది. ఆయనతో శాపం పెట్టాడు. ఈయనకు కోపమొచ్చింది. కానీ ఇంక ఆయన గూడా ప్రతిశాపం పెట్టలేదు. సరిపోని అనుకున్నాడు. చావకుండా బ్రతికే అవకాశం ఏంటి కదా! అని ఆలోచించుకున్నాడు. అట్లాంటివేముండవు. ఇంతకా తక్షకుడు కాటేసాడు. ఒంటి స్తంభం మెడగట్టుకొని దాక్కున్నా గూడా చనిపోయాడు. మనకా పరీక్షిత్ పనికిరాడు. భారతం పరీక్షిత్ గాదు. భాగవతం పరీక్షిత్ మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆయన చచ్చిన పాముని ఆ ఋషి మెడలో వేస్తే కొడుక్కు కోపమొచ్చి శాపం పెడితే, ఇంక కూర్చున్నాడాయన. ఆలోచించుకున్నాడు. పశ్చాత్తాపము యాక్చువల్‌గా చేశాడాయన. తొందరపడే ఏదో పని చేశాడు. తొందరపాటుతోటే ఏదో చేశాడు. కానీ తర్వాత ఆలోచించుకున్నాడు. నేను ఇందులో నుంచి బయటపడే మార్గమేమి? నేను బాగుపడే మార్గమేమి? అని ఆలోచించుకున్నాడు. ఆయనకి వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యము బ్రతికిపోవడానికి మార్గమేమి అన్న ఆలోచనతో కూడిన వైరాగ్యం కాబట్టి దానికి జ్ఞానం తోడయింది. ఆ జ్ఞాన వైరాగ్యాలతోటి ఆయన మోక్షాన్ని సాధించాడు. ఆయన దాటిపోయాడు. ఆయన తరించిపోయాడు. ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. మన పాండురాజు చచ్చిపోతానన్న భయానికి ఆయనకి వైరాగ్యం వచ్చిందిప్పుడు. ఈ 110 అధ్యాయంలో ఈ చాప్టర్‌లో ఆయనకి వైరాగ్యం ఎందుకొచ్చిందంటే చచ్చిపోతాడని భయమేసి దానివల్ల వైరాగ్యం వచ్చింది వెంటనే అధాటున. దానికి జ్ఞానం కూడా తోడవ్వాలి. ఉత్త వైరాగ్యంతో సరిపోదు. ఈ విషయం మనం ఇంకివాళ చూసుకుంటూ వెళ్దాము. ఊరికే భయం వల్ల కలిగే వైరాగ్యం ఎంత దూరం ఉంటుంది? జ్ఞానం వల్ల కలిగే వైరాగ్యం నిలబడి ఉంటుంది. అది జ్ఞాన వైరాగ్యంతో కూడిన విషయమైతే మోక్షం దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు అది విషయము. అందుకని మనం ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని మనం చూసుకుంటూ పక్క నుంచి వెళ్ళాలి అని తెలుసుకోవాలి. ఇందులో మన పాండురాజు విషయంలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్నున్నాయి. ఆయన ఇదిగో
నేను శత్రువులనైనా సరే, జంతువులనైనా సరే ఇట్లానే చంపుతాను. వేరే పద్ధతే లేదు. అవసరం గూడా లేదు. ఇది ధర్మము అని చాలా ధాటిగా వాదించాడు. ఇట్లానే చేస్తానని చెప్పాడు. శత్రువులైనా సరే, మృగాలైనా సరే ఇంతే విషయం వధం. వాళ్ళని వధించడమే ఇంకేమీ లేదక్కడ అని ఊరుకోలేదు పాండు. ఈయన పాపం ఏం అడుగుతున్నాడు? ఆ మృగ రూపంలో ఉన్న ఋషిపుత్రుడు, "ఎందుకిట్లా చేశావు?" అని అడిగాడు. "నీ బుద్ధి అట్లా కదిలిందే, ఇట్లా చలించిందే" అని అడిగాడు. ఇంకా, "నన్నెందుకు తిడుతున్నావు? నువ్వు నన్ను మోహంతో త్వం గర్హయితుం నార్హసి, నన్నిట్లా నిందించరాదు. నువ్వు నన్నెందుకు కిం గర్హసే నిందిస్తున్నావు? నేను రాజును. నాకు తెలీదా ధర్మము? ఇది రాజధర్మము. నన్నెందుకు గర్హిస్తున్నావు? నన్నెందుకు తిడుతున్నావు? ఇదిగో కథం అస్మాన్ విగర్హసే, నన్నెందుకు నువ్వు గర్హిస్తున్నావు, తిడుతున్నావు? ఇదిగో ప్రమాణం కూడా చూపిస్తున్నాను. దృష్ట ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. అగస్త్యుణ్ణి చూసావా? నేను తెలిసే చేస్తున్నాను. ధర్మంగా నేను ప్రవర్తిస్తుంటే నన్ను తిడుతున్నావు అని కథం అస్మాన్ విగర్హసే, కిం ను గర్హసే, నమా మోహాత్వం గర్హయితుమర్హసి అని అదేహే చెప్తున్నాడు. నన్ననొద్దు, 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 నన్ననొద్దు అని ఆయన్ని తప్పుబడితే ఆయన తట్టుకోలేడు మనవాడు. ఒక్క క్షణం ఆగి ఆలోచించడు. అందుకనే పశ్చాత్తాపం ఆయనకి లేదు. చేసింది చేశాడు. చేసిన తర్వాత నేను తప్పే చేశానన్న ఆలోచన లేదు. తప్పు చేశానేమో అన్న ఆలోచన లేదు. ఏమీ లేదు. నన్నేమనొద్దు, నన్ననొద్దు, నన్ననొద్దు అని ఇంక దాని గురించే. పాపం మన ఋషిపుత్రుడు ఆ మృగం రూపంలో ఉన్నవాడు, రిపులనైనా సరే నువ్వు రంధ్రాలేమైనా ఉంటే దోషాలుంటే కదా చెయ్యాలి అంటే, మళ్ళీ ఇదే విషయం. కస్మాత్ మృగా, ఎందుకు నన్ను విగర్హసే, ఎందుకు నన్ను గర్హిస్తున్నావు ఓ మృగమా అని మళ్ళీ అప్పుడు కూడా అదే అంటున్నాడు. మళ్ళీ మన ఋషిపుత్రుడు ఆ మృగ రూపంలో ఆయన చాలా చెప్పాడు. ఆయన ఎంత చెప్పినా ఈయన ఇంతే అంటుంటే ఇంక చివరికి ఆయన ఇంక నువ్వు ఇట్లనైపోతావు పో అనుకున్నాడు. అంత దూరం తెచ్చుకున్నాడు. దానివల్ల పాండురాజు గురించి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను చాలా అందగాడినని అందరూ అనుకోవాలి. ఇక్కడ అడవుల్లో తిరుగుతుంటే ఏ దేవత బిడ్డనో ఇక్కడ భూమి మీద తిరుగుతున్నాడని అందరూ అనుకుంటూ ఉంటే ఇంక భుజాలు ఎగరేసుకుంటూ తిరగాలి. ఊళ్ళో ఉన్నప్పుడు మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి, మా నాయనమ్మ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి అందరూ ఆహా! ఓహో! ఎంత గొప్పవాడు, ఎంత పరాక్రమము, ఎంత గొప్ప యుద్ధ నైపుణ్యము, అందరిని సంహారం చేశాడు, శత్రువులందరిని చంపేశాడు అని అందరూ మెచ్చుకోవాలి. ఊళ్ళో అమ్మ, నాయనమ్మ, నాన్న, మంత్రులు, పురోహితులు అందరూ మెచ్చుకోవాలి. అడవుల్లో మునులు, ఋషులు అందరూ పొగుడుతుండాలి. ఎప్పుడూ ఇట్లానే ఉండాలి. ఎవరైనా ఎందుకిట్లా చేశావంటే ఇంక తట్టుకోడు. ఇంకసలు ఆయనకి నచ్చదు. అది ఆయన మానసిక స్థితి. పోనీ ఈ రెండే గాదు. మూడోది, కష్టమేమైనా వచ్చిందంటే మాత్రం ఆయన అస్సలు ఇంక ఊరుకోలేడు. ఇంకా శోకం ఆయనకి దుఃఖం అంట పొంగుకొస్తుంది ఆయనకి. ఆయన కష్టం వస్తే ఓర్చుకోలేడు. తప్పు చేశానని ఒప్పుకోలేడు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు పొద్దస్తమానం పొగడకపోతే తట్టుకోలేడు. ఎవరైనా తిడితే ఊరుకోలేడు. ఇవి ఆయన మనస్థితులు. ఆ రకంగా ఉంటాడు మనవాడు. ఈయనను చూస్తే నాకొక ఆలోచన కలిగింది. నాకేమనిపించిందంటే, ప్రతి వాడిని శత్రువు అనుకుంటాడు. ప్రతాడు శత్రువే. కారణం గూడా లేదు. ఏం కారణం గూడా చూపించడు. ప్రతాడిని శత్రువు అనుకోని చంపేస్తూ వెళ్తాడు. లేతే యుద్ధం చేస్తే చేస్తాడు. లేతే అంతఃపురంలోకెళ్ళి చంపుతాడు. ఏంటో మరి. ఈయన ఎంతమంది శత్రువులనుకున్నాడంటే, ఇటువంటి వాడికి అజాత శత్రువైన ధర్మరాజు ఎట్లా కొడుగ్గా పుట్టాడో గదా అనిపించింది నాకు. ధర్మాధర్మ విచక్షణ లేని ఈయనకు ధర్మరాజు కొడుకెట్లా పుట్టాడు? ప్రత్యాన్ని శత్రువు అనుకునే ఈయనకు అజాత శత్రువు కొడుగ్గా ఎట్లా కలిగాడు అని ఆశ్చర్యం అనిపించింది. సరే అది మన పాండురాజు చిన్న జీవితం. చాలా సుదీర్ఘమైన జీవితం గాదు. చాలా చిన్న జీవితం. అందరూ పొగుడుతుండాలి. ఎవరైనా క్వెషన్ చేశారంటే మాత్రం ఆయనకు నచ్చదు.
చనిపోతావు అనగానే బ్రతకడం కోసం చనిపోతానన్న భయానికి బ్రతకడం కోసం ప్లానింగ్‌లన్నీ చేసుకుంటున్నాడు. చావు దేనికి? బ్రతుకు దేనికి? ఏం జరుగుతున్నది తెలుసుకుందామన్న జిజ్ఞాస లేదు మనవాడికి. జ్ఞానం అవసరం లేదు. చస్తానన్న భయానికి వైరాగ్యం మాత్రం కలిగింది. అప్పుడేం జరిగిందో చూద్దాము. ఇంకాయన మన పాండువు. అయినా గూడా మా నాన్నట కామాత్ముడు అర్ధాంతరంగా పోయాడు. ఇంకో నాన్న పోనీ ఆయన పద్ధతిలో నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని ఏంటో చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఇంకా చాలా ఆయన ప్రతిజ్ఞలన్నీ చేసుకుంటున్నాడు. మనం 11వ శ్లోకం దగ్గర ఆపాము. ఇంకా ఆయనేం చెప్తున్నాడంటే, ఏకకాలం చరన్ భైక్ష్యం కులాని ద్వే చ పంచ చ అసంభవే వా భైక్షస్య చరన్ అనసనాని అపి. నేను భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతాను. ఎట్లా? నేను ఏదో చెట్టు కింద బ్రతుకుతాను. మునిగా ఉంటాను. భిక్షాటన చేస్తాను. ముండనము గుండు చేసుకుంటాను. దుమ్ము ధూళి కొట్టుకుంటూ ఉన్న పరిస్థితిలో ఉంటే చెట్టు కిందో లేదా అసలు ఏమి ఆశ్రయం లేకుండా అట్లా ఉంటాను. ప్రియాప్రియాలన్నీ వదిలిపెట్టి ఉంటాను. దేనికి బాధపడను, దేనికి సంతోషించను, తిట్టినా, నన్ను స్తుతి చేసినా ఒకేలాగా ఉంటాను. దేని మీద ఆశలు పెట్టుకోను. ఎవరు నన్ను పొగడాలని ఆశించను. ద్వంద్వాలకి దూరంగా ఉంటాను. ఎవరి దగ్గర ఏది పుచ్చుకోను. ఎవరి కోసము నేను భృకుటి ముడవను. ఎవరిని అవమానించి నవ్వను. ఎప్పుడు ప్రసన్న వదనంతోటి ఉంటాను. అందరి హితం కోరుతాను. అందరిని నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అక్కడ చూసాము. ఇంకా అక్కడి నుంచి నేను ఇంక భిక్షాటన చేస్తా అని చెప్పాను కదా! ఇక్కడ ఫస్ట్ నేను చెప్పుకునేది ఏంటి? భిక్షాటన చేస్తానన్నాను కదా! భిక్షాటన ఎట్లా చేస్తానంటే, రోజుకి ఒకటేసారి భిక్షాటన చేస్తాను. ద్వే కులే చ పంచ చ ఏదో రెండిళ్ళో, ఐదిళ్ళో తిరుగుతూ భిక్ష అడుగుతాను. ఒకవేళ భైక్షస్య అసంభవేవా ఎప్పుడైనా భిక్ష దొరక్కపోతే అనసనాని అపి చరన్ నేను అభోజనంగానే పడుకుంటాను. రెండిళ్ళో, ఐదిళ్ళో వెతుకుతాను. అడుగుతాను. ఒకవేళ వాళ్ళు భిక్ష పెడితే భుజిస్తాను. లేదా తినకుండానే పడుకుంటాను. అల్పమల్పం యథా భోజ్యం పూర్వలాభేన జాతుచిత్ నిత్యం నాతిచరత్ లాభే అలాభే సప్త పూరయన్. యథాభోజ్యం అల్పమల్పమే తినవలసి వస్తే కొంచెం కొంచెంగా తింటాను. పూర్వలాభేన జాతుచిత్ దొరికిన దాంతోటి ఎంత దొరికితే దాంతోటే యదృచ్ఛాలాభ సంతుష్టః అని ఉంటాను. నిత్యం ఇట్లానే ఉంటాను. జాతు ఎప్పుడూ ఇట్లానే ఉంటాను. సప్త పూరయన్ సప్తధాతువులను పూరించడం కోసము, పొట్టకూటి కోసము లాభాలాభే దొరికిందా దొరకలేదా అని నా అతిచరన్. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించను. దొరికిందేదో దాంతోటి తింటూ ఉంటాను. వాస్య ఏకం తక్షతః బాహుం చందనేన ఏకముక్షతః నా అకళ్యాణం న కళ్యాణం ప్రధ్యాయన్నుభయోః తయోః. ఒకవేళ నా బాహువులలో 2 చేతులలో ఒక చేతికి చందనము మంచి గంధము చల్లినా పర్వాలేదు. లేదా ఒక చెయ్యిని నరికేసినా పర్వాలేదు. అట్లానే ఉంటాను. తయోః ఉభయోః ఆ రెండిట్లో ఒకటెక్కువ, ఒకటి తక్కువ, ఒకటి నాకు మంచి, ఒకటి చెడు అని కళ్యాణమో, అకళ్యాణమో ప్రధ్యాయన్న నేను చూసుకోను. ఒకవేళ నా చెయ్యి నరికేసినా సరే, అయ్యో! నాకెంత కష్టమొచ్చిందనుకోను. ఎవరైనా నా చేతికి గంధాన్ని పూస్తే, ఓహో! నాకెంత మంచి జరిగింది అనుకోను. 2 ఒకేలాగా చూస్తాను. నా జిజీవిషువత్ కించిత్ న ముమూర్షువత్ ఆచరన్ మరణం జీవితం చ ఏవ నాభినందన్ న చ ద్విషన్. జిజీవిషువత్ బ్రతకాలన్న కాంక్షతో ఉన్నవాడిగా కించిత్ ఎప్పుడు నా ఉండను. లేదా ముమూర్షువత్ చచ్చిపోవాలన్న కోరికతో ఉన్నవాడిలాగా కూడా నా ఆచరణ చెయ్యను. బ్రతికుండాలని ప్రయత్నాలు చేయను. చనిపోవాలని ప్రయత్నాలు చెయ్యను. మరణం జీవితం చెయ్యేవా చావైనా బ్రతికైనా ఒకటే అనుకుంటాను. చచ్చిపోతే మంచిది అనుకోను. బ్రతికుంటే మంచిది అనుకోను.
చచ్చిపోతే ఎంత కష్టం అనుకోను. అబ్బా! బ్రతికుండాలంటే నాకెన్ని కష్టాలొచ్చాయి అనుకోను. అన్నీ ఒకటేలాగా చూసుకుంటాను. యాః కాశ్చిత్ జీవితాః శక్యాః కర్తుమభ్యుదయ క్రియాః తాః సర్వాః సమతిక్రమ్య నిమేషాదిషు అవస్థితః. యాః కాశ్చిత్ అభ్యుదయ క్రియాః, ఏవైతే అభ్యుదయ కర్మలుంటాయో, బాగుపడాలని చేసే కర్మలుంటాయో అవి జీవతాః కర్తుం శక్యాః, బ్రతికుండే వాళ్ళు బాగుండాలని ఏమైనా కర్మలు చేసుకుంటారు. తాః సర్వాః, అవన్నీ నిమేషాదిషు అవస్థితః సమతిక్రమ్య, ఇంక కొన్ని నిమిషాల్లో చనిపోయే వాళ్ళు బాగుపడాలని ఏం కర్మలు చేస్తారు? కాబట్టి వీళ్ళకేమి కర్మలుండవు. ఉండాలనుకున్న వాళ్ళే ఏవో అభ్యుదయ కర్మలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చేస్తానంటే, తాసు సర్వాసవస్థాసు త్యక్త సర్వేంద్రియ క్రియః సంపరిత్యక్త ధర్మాత్మా సునిర్ణిక్త ఆత్మ కల్మషః. తాసు సర్వాసు అవస్థాసు, అన్ని అవస్థల్లో, సర్వకాల సర్వావస్థల్లో సర్వేంద్రియ క్రియలను, ఇంద్రియ కర్మలన్నింటినీ త్యక్తం వదిలిపెట్టి ఉంటాను. ధర్మాలన్నింటినీ కూడా సంపరిత్యక్తం, నేను సన్యాసం, సర్వసంగ పరిత్యాగం చేసినప్పుడు సర్వకర్మలను సన్యాసం చేస్తాను. ఇంక నాకు కర్మలన్న ధర్మాలేమీ లేవు. దాంతో నేను ఆత్మ కల్మషాలు, నా మనసులోని కల్మషాలు ఏమైనా ఉంటే దోషాలు, వాటిని సుష్టుగా కంప్లీట్‌గా నిర్ణిక్తం, మొత్తమే శుద్ధి చేసుకుని ఉంటాను. నిర్ముక్తః సర్వపాపేభ్యః వ్యతీతః సర్వవాగురాః నవసే కస్యచిత్ తిష్టన్ సధర్మ మాతరీశ్వనః. సర్వపాపేభ్యః నిర్ముక్తః, అన్ని పాపాల్లో నుంచి బయటపడతాను. ఆ విధంగా ఉన్నవాణ్ణై వ్యతీతః, దాటిపోతాను. సర్వవాగురాః, వాగురాలంటే జంతువులను పట్టుకోవడానికి వాడే ఉచ్చులు, వలలు మొదలైనవి. వాటన్నిటిని కూడా వదిలిపెడతానింకా. అవి కూడా పట్టుకోను. అవి కూడా ఇంక వాడను. కస్యచిత్ వశే న తిష్టన్, ఇంక ఎవరి వశంలో నేను ఉండను. సధర్మ మాతరీశ్వనః, గాలిలాగా స్వేచ్ఛగా తిరుగుతాను. ఎవరి వశంలో ఉండను, ఎవరికి బందీనవ్వను, అన్ని పాపాల్లో నుంచి బయటపడతాను. గాలిలాగా స్వేచ్ఛగా అదే ధర్మంతో ఉంటాను. ఏతయా సతతం వృత్యా చరన్నేవం ప్రకారయా దేహం సంధారయిష్యామి నిర్భయం మార్గమాస్థితః. ఏతయా వృత్యా, ఈ పద్ధతిలో సతతం ఎల్లప్పుడూ చరణ్ తిరుగుతూ ఉంటాను. అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఏవం ప్రకారయ, ఇదే ప్రకారంగా ఉంటాను. నేను ఇదే పద్ధతిలో దేహం సంధారయిష్యామి, నా శరీరాన్ని అట్లానే ధరిస్తాను. నిర్భయం మార్గమాస్థితః, భయము లేని మార్గాన్ని ఆశ్రయించి దేహాన్ని ఈ పద్ధతిలో నేను ధరిస్తాను. స్వేచ్ఛగా ఉంటాను. కల్మషాలన్నీ దూరం చేసుకుంటాను. ఇంద్రియాల్ని కంట్రోల్లో ఉంచుకుంటాను. నాహం స్వాచరితే మార్గే అవీర్య కృపణోచితే స్వధర్మాత్ సతతాపేతే రమేయం వీర్యవర్జితః. అహం, నేను అవీర్య కృపణోచితే, అవీర్యము పరాక్రమం లేని వాళ్ళు, కృపణులు దైన్యంగా దీనంగా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారో అటువంటి వాళ్ళ మార్గము, స్వాచరితే మార్గే, కుక్కలు తిరిగే మార్గం అట్లా బ్రతకడము. ఇంకొకళ్లకు వశిలమై దైన్యంతోటి పరుల మీద ఆధారపడి బ్రతకడము కుక్కల లాంటి మార్గము, కుక్కలు ఆచరించేలాంటి మార్గము. నేనట్లా ఉండను. నేను స్వధర్మాత్, నా సొంత ధర్మంతో ఉంటాను. సతత అపేతే వీర్యవర్జితః రమేయం, నేను పరాక్రమం లేనివాడిలాగా ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండను. అయితే నా సొంత పరాక్రమాన్ని కూడా నేను వాడను. దాన్ని కూడా వదిలిపెట్టి అన్ని విధాలుగా ఎప్పుడూ కర్మలన్నింటినీ వదిలిపెట్టి ఊరికనే రమిస్తూ ఉంటాను. సత్కృతః అసత్కృతః వాపి యః అన్యాం కృపణచక్షుషా ఉపైతి వృత్తిం కామాత్మా సహ శునాం వర్తతే పథి.
ఎవరైనా యః సత్కృతః అసత్కృతః, ఎవరైనా సత్కరించారు, గౌరవించారు, ఎవరైనా అసత్కరించారు, అవమానించారంటే దాన్ని బట్టి వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంటే వాళ్ళు దయనీయంగా ఉంటారు. పైగా అన్యాం కృపణచక్షుషా, వేరు వాళ్ళని, పరాయి వాళ్ళని దయనీయమైన చూపులతో, దీనపు చూపులతో చూస్తూ వాళ్ళ యొక్క వృత్తి ముపైతి, వాళ్ళ జీవితాలు నాకు గూడా ఉంటే బాగుండు గదా అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళు కామాత్ములు. కోరికలుంటేనే పక్కవాళ్ళలాగా నేనుండాలని కోరుకుంటూ ఉంటారు. సహ అటువంటి వాడు శునాంపధివర్తతే, కుక్కల మార్గాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కుక్కలాగా బ్రతుకుతూ ఉంటాడు అని ఆయన చెప్పుకున్నాడు. 5వ శ్లోకం దగ్గర నుంచి 21వ శ్లోకము, ఒక 17 శ్లోకాల్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాడు ఆయన ఎట్లా బ్రతకాలని అనుకుంటున్నాను అని. వైశంపాయనః ఉవాచ, వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఒక కామెంట్ చేయకుండా ఊరుకోలేను. నేను చెట్టు కింద ఉంటాను, అడుక్కొని తింటాను, దుమ్ము కొట్టుకొని పైన బట్టలు ధరిస్తాను, నేనేది కోరుకోను, ఇట్లా ఉంటాను, అట్లా ఉంటాను అని ఆయన బానే చెప్పుకుంటున్నాడు గానీ, ఆయనకి 2 భార్యలున్నారు. మరి వాళ్ళ గురించి? తప్పు చేసింది నువ్వు. మళ్ళీ చచ్చిపోతానన్న భయానికి ఈ రకంగా వైరాగ్యంతోటి ఉన్నది నువ్వు. నిన్ను ఆశ్రయించి ఉన్నందుకు వాళ్ళిద్దరేమైపోతారని ఆలోచించవలసిన బాధ్యత లేదా? అది నీ ధర్మం కాదా? ఏ ధర్మం లేదు మనవాడికి. అప్పుడు వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారంటే, ఏవముక్త్వా సుదుఃఖార్తః నిశ్వాస పరమో నృపః అవేక్షమాణః కుంతీంచ మాద్రీంచ సమభాషత. ఏవముక్త్వా, ఈ విధంగా చెప్పి, సుదుఃఖార్తః, ఎంత దుఃఖంతో ఆర్తి చెంది ఉన్నాడంటే మనవాడు, మన నృపః రాజుగారు, నిశ్వాస పరమః, ఇంక వేడి నిట్టూర్పులన్నీ విడుస్తూ ఉన్నాడు. ఆయన కుంతించ మాద్రీంచ, కుంతిని మాద్రిని అవేక్షమాణః, చూస్తూ ఈ విధంగా సమభాషత, వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. మీ సంగతి మీరు చూసుకోండి, ఎళ్ళండి ఊళ్ళోకి, వాళ్ళ దగ్గర ఉండండి అని చెప్తున్నట్టున్నాడు. కౌసల్యా విదురః క్షత్తా రాజా చ సహ బంధుభిః ఆర్యా సత్యవతి భీష్మః తే చ రాజపురోహితాః బ్రాహ్మణాః చ మహాత్మానః సోమపాః సంసితవ్రతాః పౌరవృద్ధాః చ ఏ తత్ర నివసంతి అస్మదాశ్రయాః ప్రసాద్య సర్వే వక్తవ్యాః పాండుః ప్రవ్రజితః వనం. మీ ఇద్దరూ ప్రసాద్య వెళ్ళండి, వాళ్ళని చేరండి అక్కడ మన ఊళ్ళో. ఎవరైతే అస్మత్ ఆశ్రయాః, నన్ను ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని మాటలు చెప్పండి మీ ఇద్దరు వెళ్ళి. కౌసల్య, మా అమ్మ అంబాలిక, విదురుడు క్షత్త, నా తమ్ముడు, రాజా ధృతరాష్ట్రుడు, మా అన్న, సహ బంధుభిః, బంధువులందరితో పాటు, ఆర్య సత్యవతి, మా నాయనమ్మ సత్యవతీదేవి, భీష్మః, భీష్ముడు మా నాన్న, వీళ్లతో పాటు తే రాజపురోహితాః, ఆ రాజపురోహితులు, బ్రాహ్మలు, మహాత్ములు, సోమయాగాలు చేసిన వాళ్ళు, సంసిత వ్రతులు, వ్రతానుష్ఠానం కలిగిన వాళ్ళు, ఊళ్ళోని పురంలోని వృద్ధులు, పెద్దలు ఎవరెవరున్నారో తత్ర అక్కడ నివసిస్తూ ఉన్నారో నా రాజ్యంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పాలంటే, పాండు వనం ప్రవ్రజితః, వనాన్ని ఆశ్రయించాడు, ఆయన వానప్రస్థం చేస్తున్నాడు అని సర్వే వాళ్ళందరూ వక్తవ్యాః, చెప్పబడవలసి ఉన్నది. మీరు వెళ్ళి మా అన్నయ్యకి, మా తమ్ముడికి, మా నాన్నకి, మా నాయనమ్మకి, మా అమ్మకి, మిగిలిన వాళ్ళందరికీ నేను వానప్రస్థం చేశానని చెప్పండి అన్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుందాం. ఆయన మళ్ళీ తొందరపడ్డమే ఇంకా. వచ్చింది గదా వైరాగ్యం అని, ఇంక దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి జ్ఞానంతోటి కనెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నాడు. ఏదో ఒక కష్టం వచ్చింది. ముందు కనీసం ఇప్పుడైనా పశ్చాత్తాపం ఆలోచించడం మొదలుపెట్టి, భార్యలిద్దరితో ఆలోచించు, ఏం చేద్దామని వాళ్ళిద్దరితో ఆలోచించు. ఆ తర్వాత పెద్దలతో మాట్లాడు.
తెలుసో తెలియకో ఇట్లా చేశాను. ఇప్పుడేం చెయ్యను నేను? మార్గాన్ని చూపించండి అని అడగొచ్చు. మళ్ళీ వెంటనే ఆటోమేటిక్‌గా అదాటున నేను వానప్రస్థం చేసేస్తున్నాను. మీరిద్దరెళ్లి వాళ్ళిద్దరికి చెప్పేయండి. నేనెళ్ళిపోతున్నాను అని ఇంకింత ఆదర బాదర హడావిడి అంత తొందర. ప్రతిదీ తొందరపాటుతనమే ఏంటో గోల. వాళ్ళిద్దరు కూడా ఇంపాక్టెడ్ పార్టీస్ కదా! వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి వాళ్ళేమనుకుంటున్నారని ఆలోచించవలసిన పని లేదా? నువ్వొక్కడివి వన్ సైడెడ్ నిర్ణయాలన్నీ. పెద్దలున్నారు అడిగితే ఏమైనా చెప్తారు గదా! నిశమ్య వచనం భర్తుః వనవాసే ధృతాత్మనః తత్సమం వచనం కుంతీమాద్రీ చ సమభాషతాం. భర్తుః తద్వచనం నిశమ్య వాళ్ళ భర్త చెప్పిన మాటను వాళ్ళు విన్నారిద్దరు. మాద్రి, కుంతి. ఆ ధృతాత్మనః నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాడాయన. నేనింకా వనవాసం చేస్తాను, వానప్రస్థం చేస్తానని ఆయన నిర్ణయించేసుకున్నాక, ఆయన మాటలు విని కుంతి, మాద్రి ఇద్దరు సమం వచనం ఇద్దరు ఒకటే విధంగా ఆయనతో సమభాషతాం ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అన్యే అపి హి ఆశ్రమాః సంతి యే శక్యాః భరతర్షభ ఆవాభ్యాం ధర్మపత్నీభ్యాం సహ తత్వా తపః మహత్ త్వమేవ భవితా సాద్దః స్వర్గస్యాపి న సంశయః ప్రణిధాయ ఇంద్రియగ్రామం భర్తృలోకపరాయణే త్యక్తకామసుఖే హి ఆవాం తప్స్యావః విపులం తపః యది ఆవాం మహాప్రాజ్ఞా త్యక్షసి త్వం విశాంపతే అద్యైవ ఆవాం ప్రహాస్యావః జీవితం న అత్ర సంశయః. వాళ్ళేమన్నారంటే, ఓ భరతర్షభ పాండు అన్యే ఆశ్రమాః సంతి వేరే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. నువ్వు సన్యాసాశ్రమాన్ని తీసుకుని అన్నీ వదిలిపెట్టి మమ్మల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళవలసిన అవసరం లేదు. వేరే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఏ ఏ ఆశ్రమాలైతే అవాభ్యాం ధర్మపత్నీభ్యాం మా ఇద్దరిని ధర్మపత్నులతో సహా నువ్వు ఉండి గొప్ప మహత్ తపస్సుని తప్త్వా తపించుకునేందుకు శక్య పనికొచ్చే మార్గాలున్నాయి, ఆశ్రమాలున్నాయి. ధర్మపత్నితో సహా కలిసి ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జ్ఞాన వైరాగ్యాలని సాధించే పద్ధతులు ఉన్నాయి. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ విధంగా నువ్వు గొప్ప తపస్సులను ఒకవేళ తప్పించగలిగావంటే సార్థః స్వర్గస్యాపి త్వం భవితా స్వర్గం కూడా నీకు కలుగుతుంది. సంశయః న నీకిందులో అనుమానం లేదు. నువ్వు మాతోనే ఉండు. మాతో పాటు ఉండే నువ్వు గొప్ప తపస్సును తప్పించుకోవచ్చు. ఆ విధంగా కూడా స్వర్గాన్ని పొందొచ్చు. తప్పేమీ లేదు. ఇందులో అనుమానం కూడా లేదు. మేమేం చేస్తామంటే భర్తృలోక పరాయణే భర్త గురించిన పరత్వంతోటే ఉన్నవాళ్ళమై ఇంద్రియ గ్రామాన్ని మేము కూడా మా ఇంద్రియ సుఖాలన్నింటినీ ప్రణిధాయ వదిలిపెట్టి త్యక్త కామ సుఖే కోరికలను కామాలను ఆ సుఖాలన్నిటినీ వదిలిపెట్టి మేమిద్దరం కూడా విపులం తపః తప్స్యావః మేం కూడా గొప్ప తపస్సు తపించుకుంటాము. మాకు కూడా ఇది అవకాశము చేసుకోగలిగినప్పుడు ఇది నీకు అవకాశం మాకు అవకాశము. యది ఒకవేళ ఓ మహాప్రాజ్ఞుడా మా ఇద్దరిని త్వం నువ్వు ఓ విశాంపతి రాజా త్యక్షసి వదిలిపెట్టావంటే అద్యైవ ఇప్పుడే మేమిద్దరము జీవితం ప్రహాస్యావః ప్రాణాలు వదిలేస్తాము. అత్ర నా సంశయః ఇందులో అనుమానం లేదు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావంటే మేము ప్రాణాలు వదిలిపెట్టేస్తాము. నువ్వు మాతోటే ఉండు. ముగ్గురం కలిసి తపస్సు చేసుకుందాము. ఈ పద్ధతి కూడా ఒకటి ఉన్నది. ఈ విధంగా భార్యాభర్తలు తపస్సు చెయ్యొచ్చు అని మనకి పద్ధతులున్నాయి, ఆశ్రమాలున్నాయి. ఏ ఆశ్రమమైనా సరే, వానప్రస్థమైనా సరే భార్యలతో కలిసి చెయ్యొచ్చు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు పాండుః ఉవాచ యది వ్యవసితం హి ఏతత్ యువయోః ధర్మసంహితం స్వవృత్తిం అనువర్తిష్యే తామహం పితుః అవ్యయాం. యది ఒకవేళ ఏతత్ ఇది
యువయోహో మీ ఇద్దరికీ ధర్మసమ్మతమైన వ్యవసితం నిశ్చయమైతే, ఇది నిజమే, ధర్మమే, ఆ రకంగా కూడా చెయ్యొచ్చు, మీకు ఇది ఇష్టమైతే, ఇది మీ నిర్ణయమైతే, అప్పుడు అహం నేను కూడా అవ్యయాం పితుః వృత్తిం, పితరులు పెద్దలు చూపించిన మార్గాన్ని, నా స్వవృత్తిని, అహం నేను కూడా దాన్ని అనువర్తిస్తాను. సరే, నేను ఒప్పుకుంటాను, మీకిద్దరికి ఇష్టమైతే సరే అన్నాడు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలాయన. ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. మళ్ళీ ఒకవేళ మనసు కదిలింది అంటే అక్కడ శాపం ఒకటి ఉన్నది. మరి దాని గురించి ఏం చేద్దాం ముగ్గురము అని ఆలోచించుకోవాలి. మేమిద్దరం గొప్పగా తపస్సు చేస్తాము, నువ్వు కూడా గొప్పగా తపస్సు చేసుకో అంటే నిజంగా అంత చేయగలమా మనం? ఒకవేళ ఏమైనా అవుతే మన ముగ్గురిలో కనీసం ఇద్దరు చనిపోతారు. ఏమైనా అయిందంటే మన ముగ్గురిలో కనీసం ఇద్దరు చనిపోతారు. మరేం చేద్దాము అని మరి ఎందుకో ఆలోచించుకోలేదు. త్యక్తగ్రామ్య సుఖాచారః తప్యమానః మహత్తపః వల్కలీ ఫలమూలాసి చరిష్యామి మహావనే. గ్రామ్య సుఖాలన్నింటినీ వదిలిపెట్టి గొప్ప తపస్సును తపించుకుంటూ ఆ విధంగా ఆచరిస్తూ వల్కలాలు నారచీరలు ధరించి ఫలమూలాసి కందమూలాలను ఫలాలను భుజిస్తూ ఈ మహారణ్యంలో చరిష్యామి తిరుగుతాను. అగ్నిం జుహ్వన్ ఉభౌ కాలౌ ఉపస్పృశన్ కృశః పరిమితాహారః చీరచర్మ జటాధరః. ఉభౌ కాలౌ ఉపస్పృశన్, రెండు కాలాల్లో, రెండు సంధ్యల్లో, పూర్వ సంధ్యలో సాయం సంధ్యలో స్నానాలు ఆచరించి, ఉభౌ కాలౌ అగ్నిం జుహ్వన్ సంధ్యావందనాదులు అగ్నిహోత్రాలు చేసి, పరిమితాహారః పరిమితమైన ఆహారాలు భుజిస్తూ, కృశః కృశించిపోయి, చీరచర్మ జటాధరః జటలు ధరించిన వాణ్ణి, నారచీరలు జింక చర్మాలు మొదలైనవి ధరించిన వాణ్ణి ఉంటాను. శీతవాత ఆతపస్సహః క్షుత్పిపాస ఆశ్రమ అన్వితః తపసా దుశ్చరేణ ఇదం శరీరం ఉపశోషయన్. శీతము చలి, వాతము గాలి, ఆతపము ఎండ, వీటన్నింటినీ సహా తట్టుకుంటాను. ఎండైనా గాలైనా చలైనా అన్నింటినీ తట్టుకుంటాను. క్షుత్ పిపాస శ్రమాన్వితః, క్షుత్ ఆకలి, పిపాస దాహము, శ్రమ వీటన్నిటితో కూడి ఉన్నవాణ్ణై వాటన్నింటినీ కూడా తట్టుకుంటూ, దుశ్చరేణ తపస ఇంక ఆచరించడం కష్టం అటువంటి తపస్సుని ఆచరిస్తూ, ఇదం శరీరం ఉపశోషయన్ ఈ శరీరాన్ని నేను శుష్కింపజేసుకుంటాను. ఏకాంతశీలి విమృశన్ పక్వాపక్వేన వర్తయన్ పితॄన్ దేవాంశ్చ వన్యేన వాగ్భిః అద్భిః చ తర్పయన్. ఏకాంతంగా జీవిస్తాను. విమృశన్ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంటాను. పక్వాపక్వైన పండినవో పండనివో ఏవో కాయలో పళ్ళో తీసుకుని, అటువంటి వన్యంలో దొరికే కందమూలాలు ఫలాలు వాటితో, వాగ్భిః వాక్కులతో మంత్రాలతో, అద్భిః జలాలతో, పితॄన్ దేవాన్ తర్పయన్ పితరులను దేవతలను తృప్తిపరుస్తూ ఉంటాను. పితృదేవతలకు దేవతలకు జలతర్పణాలు పూజాదులు చేస్తూ వాళ్ళని తృప్తిపరుస్తూ అట్లా జీవిస్తాను. వానప్రస్థ జనస్యాపి దర్శనం కులవాసినాం నా అప్రియాణి ఆచరన్ జాతు కిం పునః గ్రామవాసినాం. వానప్రస్థానికి వెళ్ళిన జనులను చూసి, అటువంటి జనుణ్ణి చూసి వాడి దర్శనంతో, కులవాసినాం కులంలో వాళ్ళు, బంధువర్గం కూడా, జాతు ఎప్పుడు అప్రియాణి నా ఆచరన్ అప్రియం చెయ్యరు. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాణ్ణి చూసి బంధువులు కూడా చులకన చెయ్యరు, బాధ పెట్టరు. అట్లాంటప్పుడు కిం పునః గ్రామవాసినాం ఊళ్ళో వాళ్ళు ఎందుకు చులకన చేస్తారు? ఇంట్లో వాళ్ళు ఏమనరు, ఊళ్ళో వాళ్ళు కూడా చులకన చెయ్యరు. వానప్రస్థం చేసే వాళ్ళ గురించి ఎవరికీ తక్కువ భావం ఉండదు.
ఏవం ఆరణ్యశాస్త్రాణం ఉగ్రతరం విధిం కాంక్షమాణః అహం ఆశిష్యే దేహస్యాస్య సమాపనాత్. ఏవం ఈ విధంగా ఆరణ్యశాస్త్రాణం వానప్రస్థం గురించి ధర్మశాస్త్రాలు మోక్షం గురించి ఏం చెప్తాయో వాటిలో చెప్పిన విధంగా ఉగ్రతరమైన విధిని కాంక్షమాణః కోరుకుంటూ ఉన్నవాణ్ణై అహం నేను అస్య దేహస్య సమాపనాత్ ఈ దేహాన్ని ఈ విధంగా సమాప్తి చెయ్యాలి అని ఆశిష్యే కోరుకుంటున్నాను. ఈ విధంగా వానప్రస్థం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎట్లా, ఇంకా దేహాన్ని వదిలిపెట్టడం ఎట్లా అని మన ధర్మశాస్త్రాల్లో ఏ విధంగా చెప్తారో అంత ఉగ్రంగా నేను తపస్సుని కోరుకుంటూ ఉన్నాను. ఆ విధంగానే శరీరాన్ని వదిలిపెట్టేస్తాను అని ఆయన చెప్పాడు. పైన ఒక 17 శ్లోకాలు చెప్పాడు. 5 నుంచి అక్కడి వరకు 21 వరకు, 5 నుంచి 21 వరకు. ఇక్కడ మళ్ళీ 30 నుంచి 35 వరకు ఒక 6 ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 23 శ్లోకాలేవో ఉన్నాయి. ఈ 23 శ్లోకాలు మళ్ళీ మనము పాండురాజు చెప్తున్నాడన్న విధంగా కాకుండా, అసలు వానప్రస్థం చేయాలనుకున్న వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగానే బ్రతుకుతూ కూడా వానప్రస్థాన్ని ఎట్లా ఆచరించొచ్చు అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్‌గా పాండురాజు అన్న పాత్రలో పెట్టి ఆ పదార్థాన్ని ఇస్తారు. కాబట్టి మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది. ఎవరైతే ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు పోనీ ఇంట్లో ఉండొచ్చు, అడవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే వాళ్ళ ఆశ్రమంలో ఉంటారు. ఉండి అక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా సాధన చేసుకోవచ్చు. ఊళ్ళో అయినా ఉండొచ్చు, ఊరికి దూరంగా అయినా ఉండొచ్చు. అయితే తమ వాళ్ళతో ఉండి వాళ్ళు ఏ విధంగా సాధన చేసుకోవాలి ఏమి అని కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు ఈ కథ, ఈ ఆఖ్యానమన్న నెపంతో. కాబట్టి ఆ 22, 23 శ్లోకాలున్నాయి. ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ఒకవేళ జీవితం నుంచి యాక్టివ్ లోకంలోని వ్యవహారాల నుంచి పక్కకు తప్పుకోవాలనుకున్నప్పుడు ఏమి చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని చెప్పిన విషయాలు మనం మళ్ళీ వేరుగా చూసుకుందాం. పాండురాజు అన్న నెపంతో కాకుండా డైరెక్ట్‌గా ఆ విషయాన్ని అట్లానే చూసుకుంటూ వెళ్దాం వచ్చే వారం. ఇవాల్టికి మాత్రం ఊరికనే పాండురాజు అనుకుంటున్నాడని చూసుకున్నాము. వైశంపాయనః ఉవాచ. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఇతి ఏవం ఉక్త్వా భార్యేతే రాజా కౌరవ వంశజః తతః చూడామణిం నిష్కం అంగదే కుండలాని చ వాసాంసి చ మహార్హాణి స్త్రీణాం ఆభరణాని చ ప్రదాయ సర్వం విప్రేభ్యః పాండుః పునః అభాషత గత్వా నాగపురం వాచ్యం పాండుః ప్రవ్రజితః వనం. ఇతి ఏవం ఉక్త్వా ఈ విధంగా తే భార్యే ఆయన భార్యలతో ఇద్దరితో చెప్పి మన కౌరవ వంశజుడైన పాండురాజు తతః ఇంకప్పుడు ఆయన ఏం చేశాడు, తలలో పెట్టుకున్న చూడామణిని తీశాడు. నిష్కం బంగారంతో తయారు చేసిన అంగదాలను తీశాడు, కుండలాలను తీసేశాడు. మహార్హాణి వాసాంసి గొప్ప శ్రేష్టమైన విలువైన పట్టు వస్త్రాలన్నిటినీ తీశాడు. నార చీరలు ధరించాడు. అట్లానే స్త్రీణాం ఆభరణాన్ని ఆయన భార్యల యొక్క ఆభరణాలన్నీ కూడా తీయించాడు. వాటన్నింటినీ సర్వాన్ని మొత్తాన్ని మన పాండువు విప్రేభ్యః ప్రదాయ ఆయనతో పాటు వచ్చిన విప్రులున్నారు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో ఈ విధంగా పునః అభాషత చెప్తూ ఉన్నాడు. వాళ్ళతో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నాగపురం గత్వా హస్తినాపురానికి వెళ్ళి పాండు వనం ప్రవ్రజితః వాచ్యం పాండు వానప్రస్థం చేశాడు అని చెప్పవలసి ఉన్నది. అర్థం కామం సుఖం చ ఏవ రతించ పరమాత్మికాం ప్రతస్థే సర్వముత్సృజ్య సభార్యః కురు పుంగవః. అర్థాన్ని, కామాన్ని, సుఖాన్ని, అసలు ఆయనకు చాలా ఇష్టమైన రతిని చయేవ మొత్తాన్ని సర్వం ఉత్సృజ్య వదిలిపెట్టి ఆ కురు పుంగవుడు సభార్యః భార్యలతో పాటు కలిసి ప్రతస్థే వెళ్ళిపోయాడని చెప్పండి అని చెప్పాడు. అర్థం కామని చెప్పాడు. మరి ధర్మం గురించి ఏంటో చెప్పలేదు. ఏం ధర్మం చూసుకుంటున్నాడో.
ధర్మం అనలేదు, మోక్షం అనలేదు. మరి వాటి గురించి తర్వాత చెప్తాడేమో. ముందైతే అర్ధకామాలు 2 వదిలేసానని చెప్పండి అని చెప్పాడు. తతః తస్య అనుయాత్రాణి నేనెందుకు 2 చెప్పాడు. ఇంక 2 వదిలిపెట్టేసాడు. ఎందుకో మరి చెప్పలేదని అవన్నీ ఎందుకు కామెంట్ చేసుకుంటూ వెళ్తానంటే అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ నేనిట్లా స్పెసిఫిక్‌గా చతుర్విధ పురుషార్థాల్లో 2 చెప్పాడు, 2 చెప్పలేదెందుకో అని నేను క్వెషన్ చేసుకోలేదంటే, నా మనస్సు అక్కడ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా దానిష్టం వచ్చినట్టు ఊహించి ఫిలప్ చేస్తుంది. చాలా అజ్యూమ్ చేస్తుంది. ఇక్కడ వ్యాసుల వారు చెప్పకపోతే నేను అజ్యూమింగ్ చెయ్యను. ఇక్కడ ఆయన రాయకపోతే ఎందుకో రాయలేదు అని అనుకుంటాను. ఇంకెక్కడైనా రాస్తే ఓహో! అని కలుపుకోగలను. అసలు నేను ఆ పాయింటే ఐడెంటిఫై చేయకపోతే, క్వెషనే కలగకపోతే ఆన్సర్ దొరకదు. క్వెషనే లేకపోతే ఆన్సర్ ఉండదు. అందుకని నేను ఎక్కడెక్కడైనా ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నదంటే ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటాను. ఎక్కడో దగ్గర తర్వాత చెప్తూ ఉంటారు వ్యాసుల వారు. తతః తస్య అనుయాత్రాణి తే చ ఏవ పరిచారకాః శ్రుత్వా భరతసింహస్య వివిధాః కరుణాగిరః భీమమార్తస్వరం కృత్వా హా హా ఇతి పరిచుక్రుషుః. తతః ఇంకప్పుడు తస్య అనుయాత్రాణి ఆయనతో పాటు అనుసరించి యాత్రలో వచ్చిన వాళ్ళున్నారు. తే పరిచారకాః ఆ పరిచారకులందరూ పాపము భరతసింహస్య భరతసింహుడు మన పాండురాజు చెప్తూ ఉన్న వివిధాః ఇటువంటి రకరకాల కరుణాపూరితమైన గిరహ వాక్కులను శృత్వా విని భీమం భయంకరంగా ఆర్తస్వరం ఆర్తనాదం చేశారు వాళ్ళు. భయంకరంగా ఆర్తనాదం చేసి కృత్వా హా హా అయ్యో 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 అని పరిచుక్రుషుః బాగా ఏడ్చారు. ఉష్ణమశ్రు విముంచంతః తం విహాయ మహీపతిం యయుః నాగపురంతూర్ణం సర్వమాదాయ తత్వచః. వాళ్ళు ఉష్ణమశ్రు వేడి కన్నీళ్ళన్నీ విముంచంతః కన్నీళ్ళన్నీ కారుస్తూ మహీపతిం విహాయ రాజుగారిని వదిలిపెట్టి తూర్ణం వాళ్ళ వెంటనే తద్వచః సర్వమాదాయ ఆయన చెప్పిన మాటలన్నింటినీ జాగ్రత్తగా పుచ్చుకుని నాగపురం యయుః హస్తినాపురానికి వెళ్ళారు. శ్రుత్వా చ తేభ్యః తత్సర్వం యథావృత్తం మహావనే ధృతరాష్ట్రః నరశ్రేష్ఠః పాండుం ఏవ అన్వశోచత. ఆ మహావనంలో జరిగిన వృత్తాంతమంతా యథాతథంగా సర్వం మొత్తము తేభ్యః వాళ్ళ దగ్గర నుంచి శ్రుత్వా విని మన నరశ్రేష్ఠుడు ధృతరాష్ట్రుడు పాండు గురించి అన్వశోచత చాలా బాధపడ్డాడు. రాజపుత్రః తు కౌరవ్యః పాండుః మూలఫలాసనః జగామ సహ భార్యాభ్యాం తతః నాగసభం గిరిం. మన రాజపుత్రుడు కౌరవ్యుడు పాండువు కందమూలాలు ఫలాలను భుజిస్తూ భార్యాభ్యాం సహా తన భార్యలతో సహా తతః ఇంకా అక్కడి నుంచి నాగసభం గిరిం జగామ నాగసభ అన్న ఒక కొండ దగ్గరికి ముందు వెళ్ళాడు. సహ చైత్రరథమాసాద్య వారిషేణమతిథ్య చ హిమవంతమతిక్రమ్య ప్రయయౌ గంధమాదనం. సహా ఆయన ఆ నాగసభమన్న కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా దాటి అక్కడి నుంచి చైత్రరథం అన్న వనం దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వారిషేణమన్న ఒక సరస్సునో నదినో అతిథ్య దాటి ఇంకా అక్కడి నుంచి హిమవంతానికి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి వాటిని కూడా అతిక్రమ్య దాటి అక్కడి నుంచి గంధమాదనమన్న కొండ దగ్గరికి ప్రయయౌ వెళ్ళాడు. రక్షమాణః మహాభూతైః సిద్ధైః చ పరమర్షిభిః ఉవాస సహ తదా రాజా సమేషు విషమేషు చ. మన రాజు పాండురాజు అక్కడ గంధమాదన పర్వతం దగ్గర పరమ ఋషుల చేత సిద్ధుల చేత మహాభూతాల చేత రక్షమాణః రక్షింపబడుతూ ఉన్నవాడై తదా ఇంకప్పుడు ఆయన సమేషు విషమేషు చ సమతలంగా ఉన్న భూప్రదేశాల్లో విషమేషు ఎగుడు దిగుడులుగా ఉన్న
పర్వతాల్లో, కొండల ప్రాంతాల్లో ఉవాస నివసిస్తూ ఉన్నాడు. ఇంద్రద్యుమ్న సరః ప్రాప్య హంసకూటమతీత్య చ శతశృంగే మహారాజా తాపసః సమపద్యత. ఇంద్రద్యుమ్నమన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి హంసకూటమన్న ఒక కొండను అతీత్య దాటాడు. ఇంకా చివరికి మన తాపసికుడు శతశృంగమన్న ఒక పర్వతం దగ్గరికి సమపద్యత చేరుకున్నాడు. ఓ మహారాజా, జనమేజయ మహారాజా అని మన వైశంపాయనుల వారు పాండురాజు యొక్క ప్రస్థానాన్ని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఏం చేశాడు, ఇక్కడ అడవిలో నుంచి నాగసభకు, అక్కడి నుంచి చైత్రరథ వనానికి, అక్కడి నుంచి వారిశేణం దాటి, అక్కడి నుంచి హిమవంతం దాటి, అక్కడి నుంచి గంధమాదనానికి వెళ్ళి అక్కడ చాలా రోజులు ఉండి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంద్రద్యుమ్నమన్న సరస్సుని దాటి హంసకూటాన్ని కూడా దాటి శతశృంగం దగ్గరికి వెళ్ళి ఇంకా చివరికి అక్కడ సెటిల్ అయ్యాడు. అప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ తర్వాత అధ్యాయంలో ఉన్నది చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారంటే, తత్రాపి తపసి శ్రేష్ఠే వర్తమానః సహ వీర్యవాన్ సిద్ధచారణ సంఘానాం బభూవ ప్రియదర్శనః. మన వీర్యవంతుడు మన పాండురాజు తత్రాపి అక్కడ శ్రేష్ఠే తపసి వర్తమానః ఒక గొప్ప తపస్సును తప్పించుకుంటూ ఉన్నాడు. అక్కడ ఈ శతశృంగమన్న పర్వత సానువుల్లో ఉన్న సిద్ధులు, చారణులు, ఈ సమూహాలందరికీ ప్రియదర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. శుశ్రూషుః అనహంవాది సంయతాత్మ జితేంద్రియః స్వర్గం గంతుం పరాక్రాంతః స్వేన వీర్యేణ భారత. ఓ భారత, ఓ జనమేజయ మహారాజా, మనవాడు పాండురాజు శుశ్రూషలు చేస్తూ ఉన్నాడు, శ్రవణాలన్నీ చేస్తూ ఉన్నాడు. అనహంవాది, అహంకారం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సంయతాత్మ, ఆయన మనసును నియమించి ఉన్నాడు. జితేంద్రియ, ఇంద్రియ జయాన్ని సాధించి ఉన్నాడు. ఆయన స్వేన వీర్యేణ, తన సొంత ప్రయత్నంతోటే స్వర్గం గంతుం పరాక్రాంతః, స్వర్గాన్ని చేరాలని ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు, స్వర్గాన్ని కూడా సాధిస్తున్నాడు. కేషాంచిత్ అభవత్ భ్రాత కేషాంచిత్ అభవత్ సఖా ఋషయః తు అపరేచయేనం పుత్రవత్ పర్యపాలయన్. కేషాంచిత్, కొంతమందికి ఆయన భ్రాత అభవత్, సోదరుడిగా ఉన్నాడు. కొంతమందికి ఆయన సఖుడుగా ఉన్నాడు. కొంతమంది ఋషులు ఆయనను పుత్రుడిగా చూసుకుంటూ ఉన్నారు. అట్లా అక్కడ అందరిలో కలిసి మెలిసి ఉంటూ ఉన్నాడు మన పాండురాజు. సహతు కాలేన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః బ్రహ్మర్షి సదృశః పాండు బభూవ భరతర్షభ. ఓ భరతర్షభ, జనమేజయ మహారాజా, సహ పాండు, మన పాండు మహతా కాలేన, ఎంతో కాలానికి నిష్కల్మషమైన తపస్సును ప్రాప్య పొందాడు. ఆయన చివరికి మన పాండురాజు బ్రహ్మర్షి సదృశః బభూవ, బ్రహ్మర్షిలాగా మారిపోయాడు. అటువంటి గొప్ప తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు ఆయన. స్వర్గపారం తితీర్షన్ సహ శతశృంగాత్ ఉదన్ముఖః ప్రతస్తే సహ పత్నీభ్యాం అబ్రువన్ తత్ర తాపసాః ఉపర్యుపరి గచ్చంతః శైలరాజం ఉదన్ముఖాః. ఇంకా ఆయన స్వర్గపారం తితీర్షన్, ఆయనకు స్వర్గానికి అవతల పారాన్ని చేరాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంది. స్వర్గం కావాలని కోరిక ఉన్నది ఆయనకి. అయితే ఆ స్వర్గాన్ని దాటాలన్న కోరికతో ఉన్నవాడై శతశృంగాత్ ఉదన్ముఖః, శతశృంగానికి అవతల వైపు నుంచి ఆయన పత్నిభ్యాం సహా, భార్యలతో సహా కలిసి ప్రతస్థే, మళ్ళీ బయలుదేరాడు. ఎంతకాలం ఇక్కడే ఉంటాను నేను, స్వర్గాన్ని చేరుకోవాలి, దాన్ని దాటాలి అని ఆయన మళ్ళీ ప్రస్థానం మొదలు పెడితే అత్ర అక్కడున్న తాపసాహ, తాపసికులందరూ ఆయనతో అబ్రువంతః, ఆయనతో ఈ విధంగా అన్నారు.
ఆయన ఉపరి ఉపరి గచ్చంతః పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే ఆ శైలరాజానికి ఉదన్ముఖాః అటువైపు దిక్కు తిరిగి ఆయన ఎక్కుతూ ఉంటే వాళ్ళు "ఆగవయ్యా ఆగును తొందరపడొద్దు" అని వాళ్ళు ఆయనతో ఏం చెప్తున్నారంటే, "దృష్టవంతః గిరేః అస్య దుర్గాన్ దేశాన్ బహూన్ వయం ఆక్రీడ భూతాన్ దేవానాం గంధర్వాప్సరసాం తథా ఉద్యానాని కుబేరస్య సమాని విషమాణి చ మహానదీ నితంబాంశ్చ దుర్గాంశ్చ గిరిగహ్వరాన్ సంతి నిత్యహిమాః దేశాః నిర్వృక్ష మృగపక్షిణః సంతి కేచిత్ మహావర్షాః దుర్గాః కేచిత్ దురాసదాః అతిక్రామేత్ న పక్షీ యాన్ కుత ఏవ ఇతరే మృగాః వాయుః ఏకః అతిగాత్యత్ర సిద్ధాః చ పరమర్షయః." ఇదిగో పాండు నీకు ఒక విషయం చెప్తాం విను. మేము అక్కడ గిరికి అవతల ఉన్న దుర్గమమైన దేశాలను చాలా దేశాలను దృష్టవంతః చూసి ఉన్నాము. నువ్వు ఏ పర్వతాలన్నీ ఎక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నావో అటువైపు చాలా దుర్గమంగా ఉంటుంది. అక్కడ భూతాలు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ కుబేరుడి ఉద్యానవనాలుంటాయి. అసమమైన ప్రదేశాలన్నీ ఉంటాయి. మహానదులు, నితంబాలన్నీ ఉంటాయి. దుర్గమమైన ప్రదేశాలు, కొండలు, గహ్వరము, గుహలతో కూడి ఉంటాయి. నిత్యము హిమం, ఎప్పుడు మంచులు కురుస్తూ ఉన్న దేశాః సంతి, ప్రదేశాలన్నీ ఉంటాయి అక్కడ. నిర్వృక్ష మృగపక్షిణః, కొన్ని ప్రదేశాల్లో అయితే ఎప్పుడు మంచులు కురుస్తున్న ప్రదేశాల్లో మృగాలు, పక్షులు, చెట్లు కూడా ఉండవు. ఆ రకంగా సంతి అక్కడ కొన్ని ప్రదేశాలుంటాయి. కేచిత్ కొన్నైతే మహావర్షాః దుర్గాః కేచిత్ దురాసదాః, అసలు చేరరాని దుర్గమమైన ప్రదేశాలన్నీ ఉంటాయి. అక్కడ పక్షులు కూడా నా అతిక్రామేత్, పక్షులు కూడా దాటలేవు. కొన్ని ప్రాంతాలు ఎంత దుర్గమంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రదేశాల్లో పక్షులు కూడా ఎగరలేవు, అట్లా ఉంటాయి ప్రదేశాలు. యాన్ కుతః ఏవ ఇతరే మృగాః, మృగాలు అసలు పోలేవు, పక్షులే ఎగరలేవంటే. ఏకః వాయుః, ఒక గాలి మాత్రం అక్కడ తిరగొచ్చు, లేదా సిద్ధులో పరమఋషిలో వెళ్ళొచ్చు. మామూలుగా అయితే జంతువులు కూడా వెళ్ళడానికి కష్టం, అటువంటి ప్రదేశాలుంటాయి. గచ్చంత్యౌ శైలరాజే అస్మిన్ రాజపుత్ర్యౌ కథం తు ఇమే న సీదేతాం అదుఃఖార్హే మా గమః భరతర్షభ. ఓ భరతర్షభ, పాండు, నువ్వు అటువంటి శైలరాజ్యం వైపుకి వీళ్ళిద్దరిని నీ భార్యలను తీసుకుని వెళ్తున్నావు. ఇమే రాజపుత్ర్యౌ, ఈ రాజపుత్రులు, ఈ రాజపుత్రికలు, నీ ఇద్దరు భార్యలు, రాకుమార్తెలు, కథం ఏ విధంగా వెళ్ళగలరయ్యా? గచ్చంత్యౌ, ఆ మహాశైలము, ఆ హిమాలయాల పైకి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. అక్కడ అసలు మామూలుగా మేము వెళ్ళొచ్చాం, మాకు తెలుసా, చాలా కష్టం అక్కడ ప్రదేశాలు, మామూలుగా వెళ్ళడం కుదరదు. ఈ ఇద్దరు రాజకుమార్తెలు, వీళ్ళిద్దరు ఎట్లా వెళ్తారనుకుంటున్నావు? వాళ్ళు సీదేతాం అదుఃఖార్హే, వాళ్ళు దుఃఖానికి తగిన వాళ్ళు గారు, ఇవన్నీ తట్టుకోలేరు. మా గమః, వెళ్ళొద్దో అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇంత క్లియర్‌గా చెప్పినాక ఈయనకొక అనుమానం కలిగింది. మరైతే నా పరిస్థితి ఏంటి? నేను స్వర్గానికి ఎట్లా వెళ్ళాలి? స్వర్గద్వారం ఎట్లా నాకు అని ఆయనకి అప్పుడు మొదటిసారి అనుమానం వచ్చింది. స్వర్గానికి వెళ్ళాలంటే అన్ని రుణాలు తీర్చుకోవాలి. నాకేమో పిల్లలు కూడా లేరు. అపత్యం ఉంటేనే కదా స్వర్గానికి అవకాశం ఉండేది. మరి నాకు పిల్లలు లేకపోతే నాకు స్వర్గప్రాప్తి ఎట్లా ఉంటుందని మొదటిసారి ఆయనకు అనుమానం వచ్చింది. ఇంక దాంతో ఆయన చాలా అనుకోవడం మొదలుపెడుతూ ఉన్నాడు. అప్రజస్య మహాభాగా న ద్వారం పరిచక్షతే స్వర్గే తేన అభితప్తహాహం అప్రజః తద్బ్రవీమివః. ప్రజలు, బిడ్డలు లేకుండా ఉన్నాను. మరి నాకు మార్గమేమి, స్వర్గానికి ద్వారమేమి, అది కనిపించట్లేదు. దానివల్ల నేను చాలా తప్పించిపోతూ ఉన్నాను. నాకేమో బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే స్వర్గద్వారాలు తెరుచుకోవని చెప్తారు.
అందుకని మహాబ్రవీమి మీకు చెప్తున్నాను. ఏం చెయ్యాలో దారి చూపించండి. ऋणैः चतुर्भिः संयुक्ताः जायन्ते मनुजाः भुवि पितृदेवर्षि मनुजदेयैः शतसहस्रशः एतानि तु यथा कालं यः न बुध्यति मानवः न तस्य लोकाः सन्ति इति धर्मविद्भिः प्रतिष्ठितम्. చతుర్భిః రుణైః 4 రకాల రుణాలుంటాయని చెప్తారు. మనుషులు భూమి మీద 4 రకాల రుణాలతో కూడి పుడతారని చెప్తారు. పితృ రుణాలు, దేవ రుణాలు, ఋషి రుణాలు, మనుజ రుణాలని ఉంటాయి. ఇవి వందల వేల కొద్దీ తీర్చుకోవలసి ఉంటుంది. చాలా రకాల రుణాలుంటాయి. వాటిని తీర్చుకోవాలి. ఏతాని యథాకాలం యః న బుధ్యతి మానవః ఏ కాలంలో ఏవి ఎట్లా తీర్చుకోవాలో తెలియకపోతే తస్య అటువంటి వాడికి లోకాః న సంతి ఇతి లోకాలుండవు, ఊర్ధ్వగతులుండవు అని ధర్మవిద్భిః ధర్మం తెలిసిన వాళ్ళ చేత ప్రతిష్ఠితం నిర్ణయించబడ్డది. కాబట్టి మరిప్పుడు నేనేం చెయ్యాలి? నాకేమో పిల్లలు లేరు. దాంతోటి పితృ రుణం తీర్చుకోలేను. యజ్ఞైః చ దేవాన్ ప్రీణాతి స్వాధ్యాయ తపసా మునీన్ పుత్రైః శ్రాద్ధైః పితॄంశ్చాపి ఆనృశంసేన మానవాన్. యజ్ఞాలతో దేవతలు ప్రీణాతి ప్రీతి చెందుతారు. స్వాధ్యాయంతో తపస్సులతో మునులను ఋషి రుణం తీర్చుకోవడానికి ఇది పద్ధతి. పుత్రులతో శ్రాద్ధాలతో పితృ రుణం తీర్చుకోవచ్చు. ఆనృశంస దయతో మానవులను మనుషుల రుణం తీర్చుకోవచ్చు. నేను దయ కలిగి ఉన్నాను ఈ కొద్ది కాలంగా, కొన్నాళ్ల నుంచి. నాకెప్పుడు ఆయన శాపం పెట్టాడో అప్పటి నుంచి నేను అందరి పట్ల దయతోటే ఉన్నాను కాబట్టి ఈ రుణం తీర్చుకున్నాను. స్వాధ్యాయం తపస్సులతో ఋషి రుణం తీర్చుకుంటున్నాను. యజ్ఞాలతో దేవతల రుణం తీర్చుకుంటున్నాను. శ్రాద్ధాలు పెట్టగలను కానీ పుత్రులు లేరు నాకిప్పుడు. ఇప్పుడు పితృ రుణం ఎట్లా తీర్చుకోగలను? ఋషి దేవ మనుష్యాణం పరిముక్తః అస్మి ధర్మతః పిత్ర్యాత్ రుణాత్ వినిర్ముక్తః తేన తప్యే తపోధనాః. ఋషి దేవ మనుష్యుల రుణాలన్నింట్లో నుంచి నేను ధర్మంగా పరిముక్తః అస్మి దాటిపోయాను, విముక్తి పొందాను. కానీ పిత్ర్యాత్ రుణాత్ పితృరుణం నుంచి మాత్రము అనిర్ముక్తః బయటపడలేకుండా ఉన్నాను. నాకు బిడ్డలు కలిగే అవకాశం లేదు. తేన తప్యే అందుకని తప్పించిపోతున్నాను ఓ తపోధనులారా. దేహనాశే ధ్రువః నాశః పితॄణాం ఏషః నిశ్చయః ఇహ తస్మాత్ ప్రజాహేతోః ప్రజాయంతే నరోత్తమాః. యథా ఏవ అహం పితుః క్షేత్రే సృష్టః తేన మహాత్మనా తథైవ అస్మిన్ మమ క్షేత్రే కథం వై సంభవేత్ ప్రజా. దేహనాశము ధ్రువము. ఇప్పుడు ఒకవేళ నా శరీరము నశించిపోతే నాకు బిడ్డలు లేరు కాబట్టి పితॄణాం నాశః ఏషః నిశ్చయః ఇది కూడా నిశ్చయము. నేను పడిపోయానంటే నా తర్వాత మళ్ళీ నాకు బిడ్డలు లేరు కాబట్టి నా పితరులకు కూడా నాశం కలుగుతుంది అని చెప్తున్నాడు. దీని గురించి నాకు ఒకటి అనుమానం ఉన్నది. ఈయనకెవరు పితరులో? ధృతరాష్ట్రుడికి విదురుడికి కూడా వాళ్లే పితరులు కదా. మరి ఈయనకు బిడ్డలు లేకుండా పోతే వాళ్ళ వంశం మొత్తం ఆగిపోవడం అన్నదైతే ఇంతవరకు లేదు కదా. ఎందుకు అంటే ధృతరాష్ట్రుడికి బిడ్డలున్నారు, ఆ వంశం అట్లా నడుస్తూ ఉన్నది. విదురుడికి బిడ్డలున్నారు, ఆ వంశం అట్లా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈయనకొక్కడికి పిల్లలు లేకపోతే ఈయన పితరులు మొత్తం ఎందుకు నశించిపోతారు? ఆ పితరులకు ఇంకా 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు కదా. ఈ లాజిక్ ఏంటో మాత్రం నాకు అర్థం కాలేదు. ఇహ కాబట్టి ఈ లోకంలో తస్మాత్ కాబట్టి ప్రజాహేతోః బిడ్డల కోసము నరోత్తమాః ప్రజాయంతే మనుషులు ప్రజల కోసము అంటే పిల్లల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. లేకపోతే పితరులు లుప్త పిండోదక క్రియలై నశించిపోతారు, పతంతి అని చెప్పుకుంటారు. కాబట్టి ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. యథా ఏ విధంగానైతే అహం నేను పితుః క్షేత్రే మా నాన్నగారి యొక్క భార్య అయిన అంబాలికయందు మహాత్మనా తేన మహాత్ముడు వ్యాసుల వారి చేత సృష్టః సృష్టింపబడ్డాను.
మా నాన్న భార్య అయిన విచిత్రవీర్యుడి భార్య అయిన అంబాలిక యందు వ్యాస మహర్షి వలన నేను పుట్టాను. తథైవ అట్లానే అస్మిన్ మమ క్షేత్రే నా భార్య యందు ప్రజా కథం సంభవేత్ పిల్లల్ని ఎట్లా జన్మింపచేయాలి. నాకైతే కుదరదు. నేనైతే పిల్లల్ని కనలేను. ఎందుకంటే పిల్లల్ని కనడం కోసం ప్రయత్నం చేస్తూ, చేస్తూ నేను చనిపోతే పర్వాలేదు. నా భార్య బ్రతికుండి ఆమె గర్భం ధరించి పిల్లల్ని కంటే పోనీ కనీసం తర్వాతైనా ప్రజలుంటారు, బిడ్డలుంటారని అనుకోవచ్చు. కానీ శాపం ఎటువంటిదంటే, ఒకవేళ నేను నా భార్యతో కూడి ఉన్నానంటే, నేను నా భార్య ఒకటేసారి అప్పుడే చనిపోతామని ఆయన శాపం బెట్టాడు. కాబట్టి నా భార్య గర్భం ధరించి బిడ్డల్ని కనేంత సమయం ఉండదు. అందుకని ఏం చెయ్యాలి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకో నాకు అన్‌కనెక్టెడ్‌గా ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇక్కడ ఇన్సెక్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న పురుగులుంటాయి. లవ్ ఇన్సెక్ట్స్ వాటి పేరేదో ఉంటుంది. వచ్చే వారం చెప్తాను. అనుకోకుండా గుర్తొచ్చింది. అవెట్లా ఉంటాయంటే మేటింగ్ సీజన్‌లో అవి మేటింగ్ చేసిన తర్వాత, ఆ మేటింగ్ అవ్వగానే ఆ మగ పురుగు వెంటనే చచ్చిపోతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఆడపురుగు చనిపోతుంది. ఇంక వాటి ప్రేమ మన తెలుగు సినిమాల్లో చెప్పిన ప్రేమను మించి ఉంటుంది. ఆ రకంగా కనీసం అవకాశం ఇక్కడ నాకు లేను గూడా లేదు. ఒకటేసారి ఇద్దరం చనిపోతాం కాబట్టి బిడ్డలు కలిగే అవకాశం లేదు. మరిప్పుడు నేనేం చెయ్యాలి అని ఆయన ఆలోచించుకుంటున్నాడు. తాపసికులు కొన్ని సలహాలు చెప్తారు. ఆయన వెళ్లి ఆయన భార్యలతో మాట్లాడుకుంటూ ఉంటాడు. అవన్నీ మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.